సొంతంగా ఏదైనా సాధించాలి, ఏదైనా మొదలుపెట్టాలి అనుంటుంది. కానీ చాలాసార్లు డబ్బు లేదు అనే ఒక్క కారణంతో ఆగిపోతూ ఉంటారు. ఒకవేళ మీ పరిస్థితి కూడా ఇదే అయితే ఈ మాటలు మీకోసమే. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ఆన్లైన్లో ఒక బిజినెస్ను ఎలా మొదలుపెట్టాలి? ఇది కేవలం ఒక ఆలోచన కాదు, 2025లో మన ముందున్న ఒక గొప్ప అవకాశం. అందరి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇదే కదా, అసలు డబ్బులు లేకుండా బిజినెస్ ఎలా సాధ్యమని. నిజమే, ఒకప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చాలా కష్టం అనుండేది. కాని ఇప్పుడు టెక్నాలజీ అన్నీ మార్చేసింది. దాంతోపాటే ఈ ప్రశ్నకు సమాధానం కూడా పూర్తిగా మారిపోయింది. అవును, విన్నది నిజమే. 2025లో డబ్బు లేకుండా బిజినెస్ చేయడం అనేది అస్సలు కల కాదు. అది మన చేతిలో ఉన్న ఒక నిజమైన అవకాశం. ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సింది బ్యాంకులో డబ్బు కాదు, మన బ్రెయిన్లో ఉన్న ఒక ఐడియా, మన చేతిలో ఉన్న ఒక స్కిల్. ఇంతకీ ఈ జీరో ఇన్వెస్ట్మెంట్ ఆన్లైన్ బిజినెస్ అంటే ఏంటి? చాలా సింపుల్. డబ్బుకు బదులుగా మన టైంని, మనకున్న నాలెడ్జ్ని, మనలోని ఏదో ఒక స్కిల్ని పెట్టుబడిగా పెట్టడమే. అంటే ఇక్కడ అసలైన ఇన్వెస్ట్మెంట్ మనమే అన్నమాట. సరే, అంతా బావుంది. కానీ 2025 ఎందుకంత స్పెషల్? ఎందుకంటే మన చుట్టూ 3 పెద్ద మార్పులు జరుగుతున్నాయి. ఏఐ టూల్స్ మన పనిని చాలా ఈజీ చేస్తున్నాయి. డిజిటల్ పేమెంట్స్ వల్ల ఎక్కడ్నుంచైనా డబ్బు సంపాదించడం, పంపించడం తేలికైపోయింది. ఇక సోషల్ మీడియా గురించి చెప్పక్కర్లేదు, అందర్నీ ఒకే చోట చేర్చింది. ఈ 3 శక్తులు కలిసి మనకొక గోల్డెన్ ఛాన్స్ ఇస్తున్నాయి. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. పెట్టుబడి అనేది లేకుండా డబ్బు సంపాదించడానికున్న ఒక 7 పవర్ఫుల్ మార్గాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ 7 ఏదో ఒకటి ఖచ్చితంగా మనకు సెట్ అవుతుంది. మొట్టమొదటి దారి ఫ్రీలాన్సింగ్. అంటే మనలో ఏదైనా ఒక స్కిల్ ఉందా? ఉదాహరణకు బాగా రాయగలమా? లేదా వీడియోలు బాగా ఎడిట్ చేయగలమా? మన వాయిస్ బాగా ఉంటుందా? ఇలా ఏ స్కిల్ ఉన్నా చాలు, అదే మన ఆఫీస్, అదే మన పెట్టుబడి. చూడండి, కంటెంట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్, ఇలా ఎన్నో పనులు. వీట్లో ఏ ఒక్క స్కిల్ ఉన్నా చాలు. ఫైవర్, అప్వర్క్ లాంటి వెబ్సైట్లలో మన ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే చాలు, ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ మన పని కోసం వెతుక్కుంటూ వస్తారు. ఇక రెండవది అఫీలియేట్ మార్కెటింగ్. ఇది ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన దగ్గర సొంతంగా ఏ ప్రోడక్ట్ లేకపోయినా పర్లేదు, వేరే వాళ్ల ప్రోడక్ట్స్ని మనకు తెలిసిన వాళ్లకు పరిచయం చేసి ఒకవేళ వాళ్లు కొంటే మనకు అందులోంచి కమిషన్ వస్తుంది. సింపుల్ కదా? ఉదాహరణకు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో మనకు నచ్చిన ఒక వస్తువు గురించి నిజాయితీగా ఒక రివ్యూ రాసి మన బ్లాగ్లో గానీ యూట్యూబ్ ఛానల్లో కానీ పెట్టొచ్చు. ముఖ్యంగా మన తెలుగులో మనవాళ్లకు నమ్మకంగా చెప్తే ఈ పద్ధతి అద్భుతంగా పనిచేస్తుంది. ఇక మూడో మార్గం మనందరికీ బాగా తెలిసిన యూట్యూబ్. కానీ దీని కేవలం ఒక ఛానల్లా చూడొద్దు. ఇది మనం కష్టపడి కట్టుకునే ఒక డిజిటల్ ఆస్తి లాంటిది. ఈరోజు మనం చేసే ఒక్క వీడియో రాబోయే 10 ఏళ్లపాటు మనకు ఆదాయాన్ని తెచ్చిపెట్టగలదు. మనకు నచ్చిన టాపిక్ ఏదైనా సరే, ఆన్లైన్ బిజినెస్ అయినా, చదువుకు సంబంధించిన విషయాలైనా, టెక్ రివ్యూలైనా, ఏదైనా పర్వాలేదు. కానీ ఒక్క విషయం, ఇందులో రిజల్ట్ రావడానికి కనీసం 6 నెలల నుంచి 1 సంవత్సరం టైం పడుతుంది. ఓపికే ఇక్కడ అసలైన మంత్రం. నాలుగోది ఇప్పుడున్న ట్రెండ్కి సరిగ్గా సరిపోయేది, అదే షార్ట్ కంటెంట్. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ 60 సెకండ్లలోనే జనాలను ఆకట్టుకుని చాలా స్పీడ్గా ఫాలోవర్స్ని సంపాదించుకోవచ్చు. చిన్న చిన్న బిజినెస్ టిప్స్, కొన్ని నిజాలు, మోటివేషనల్ కోట్స్, ఇలా ఏదైనా సరే ఒక్కసారి మంచి ఫాలోయింగ్ వచ్చిందంటే చాలు, బ్రాండ్స్ వాళ్లే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. అప్పుడు ప్రమోషన్స్ ద్వారా, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా బాగా సంపాదించవచ్చు. 5వ మార్గం, ఇది నాకు చాలా ఇష్టమైనది, డిజిటల్ ప్రోడక్ట్స్. అంటే ఒక్కసారి కష్టపడి ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే అది మనకు జీవితాంతం ఆదాయాన్ని ఇస్తూనే ఉంటుంది. మనం నిద్రపోతున్నా సరే డబ్బులు అకౌంట్లో పడుతూనే ఉంటాయి. ఉదాహరణకు మనకు బాగా తెలిసిన విషయాన్ని ఒక చిన్న ఈబుక్కా లేదా పీడిఎఫ్ గైడ్గా తయారు చేయొచ్చు. స్టూడెంట్స్కి ఉపయోగపడే స్టడీ మెటీరియల్స్ లేదా డిజైన్ టెంప్లెట్స్. దీనికి గోడౌన్ అవసరం లేదు, షాప్ అవసరం లేదు, మన నాలెడ్జే మన ప్రోడక్ట్. 6వది ఆన్లైన్ టీచింగ్ మరియు కోచింగ్. మనకు ఏదైనా ఒక సబ్జెక్ట్లో మంచి పట్టు ఉందా? అయితే ఆ నాలెడ్జ్ని ఇతరులకు పంచుతూనే డబ్బు సంపాదించవచ్చు. ఇది చాలా గౌరవప్రదమైన, పవర్ఫుల్ మార్గం కూడా. ఇంగ్లీష్ మాట్లాడటం నేర్పించొచ్చు,
లెక్కలు చెప్పొచ్చు, కోడింగ్ నేర్పించొచ్చు, ఏదైనా సరే. దీనికోసం పెద్ద పెద్ద సెటప్లు కూడా అవసరం లేదు. మన చేతిలో ఒక స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. జూమ్ లేదా గూగుల్ మీట్ ద్వారా ప్రపంచంలో ఎవరికైనా పాఠాలు చెప్పేయొచ్చు. ఇక చివరిగా 7వ మార్గం. ఇది కొంచెం ఓపిక ఎక్కువగా ఉన్నవాళ్ల కోసం. అదే బ్లాగింగ్. ఒక మొక్కను నాటితే అది పెరిగి పండ్లివ్వడానికి టైం పడుతుంది కదా, అలాగే బ్లాగింగ్లో కూడా ఫలితాలు నెమ్మదిగా వస్తాయి. కానీ ఒక్కసారి రావడం మొదలైతే చాలా కాలం పాటు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మన తెలుగులో క్వాలిటీ కంటెంట్కు చాలా డిమాండ్ ఉంది. రాయడం ఇష్టమైతే మనకు నచ్చిన అంశంపై ఒక బ్లాగ్ మొదలుపెట్టండి. గూగుల్ యాడ్సెన్స్, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మంచి ఆదాయం సంపాదించే స్కోప్ చాలా ఎక్కువగా ఉంది. సరే, ఈ మార్గాలన్నీ బాగున్నాయి. కానీ చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతారు? వాళ్ళు చేసే కొన్ని కామన్ తప్పులేంటి? ఆ ట్రాప్స్లో మనం పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యం. చూడండి, ఇవే ఆ 4 పెద్ద తప్పులు. మొదలుపెట్టిన నెలకే డబ్బులు రావాలని ఆశించడం, ఒక ఐడియా వర్కౌట్ అవ్వట్లేదని వెంటనే ఇంకోదానికి మారిపోవడం, రోజుకు 10,000 సంపాదించండి లాంటి ఆన్లైన్ స్కామ్లను నమ్మడం, అన్నింటికన్నా ముఖ్యంగా ఓపిక, కంటిన్యూటీ లేకపోవడం. ఈ 4 మనల్ని ముందుకు వెళ్ళనివ్వవు. మరి గెలవాలంటే ఏం చెయ్యాలి? సక్సెస్ ఫార్ములా ఏంటి? ఇది ఏమీ రాకెట్ సైన్స్ కాదు. చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ రోడ్ మ్యాప్ ఇది. జస్ట్ ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు. 1. ఇందాక మనం చెప్పుకున్న 7 ఐడియాలలో ఏదో ఒకే ఒక్క ఐడియాను సెలెక్ట్ చేసుకోవాలి. 2. మంచి, చెడు చూడకుండా దానిపై కనీసం 6 నెలలు ఫుల్ ఫోకస్తో పనిచేయాలి. 3. ప్రతిరోజూ దానికి సంబంధించి కనీసం ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. 4. 10 వీడియోలు చేసే బదులు ఒక్క క్వాలిటీ వీడియో చేయడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. చివరిగా ఒక్కటే మాట. 2025లో ఆన్లైన్ బిజినెస్ మొదలుపెట్టడానికి డబ్బు అస్సలు అడ్డంకి కాదు. మన ఆలోచనే మనకు అడ్డంకి. పర్ఫెక్ట్ టైం కోసం ఎదురుచూడొద్దు. ఐడియాల గురించి ఆలోచిస్తూ కూర్చోవద్దు. ఎందుకంటే మొదలు పెట్టడమే అసలైన సవాల్. ఈ రోజు ఆ మొదటి అడుగు వేద్దాం. విజయం దానికదే మనల్ని ఫాలో అవుతుంది.